వెల్కమ్ బ్యాక్. ఇందాక వీడియో రికార్డ్ చేసిన వీడియో మొత్తం పోయింది. అదే గోప్రో బ్యాటరీ ప్రాబ్లం. 40% బ్యాటరీ ఉంది, కానీ అయినా కూడా బ్యాటరీ ఈజ్ టూ లో అని చెప్పేసి ఆగిపోతుంది అన్నట్టు. సర్లే, అది ఎందుకులేండి. నేను ఇంకా మన ఫ్రెండ్ దాము అనేసి మేమిద్దరు బయలుదేరినాం తిరువన్నామలకి. తిరువన్నామలై ఊరు పేరు. టెంపుల్ వచ్చి అరుణాచలేశ్వర టెంపుల్. అప్రాక్స్గా చిత్తూరు నుంచి ఒక 100-120 అట్లా వస్తుంది అనుకుంటా. మన పుత్తూరు సర్కిల్ నుంచి 150-160 రేంజ్లో ఉంటుంది. దగ్గరే మన తిరుపతిలో ఉన్న వాళ్ళకి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయాలంటే ఒక టెంపులే. కాకపోతే మేము వెళ్తున్నది వచ్చేసి పౌర్ణమి టైము. ఇవాళ నైట్ పౌర్ణమి. గిరి ప్రదక్షిణ జరుగుతుంది. కొండ చుట్టూ నడుస్తారు అన్నట్టు. చాలామంది జనాలు ఉంటారు. మొత్తం కవర్ చేయడానికే మనం వెళ్తున్నాం. ఛానల్కి ఉన్న కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. రోడ్లు కొంచెం రూరల్. ఇది యాక్చువల్ ఇంకొక రోడ్లో వెళ్ళాలి. మేము ఇట్లా అడ్డదారిలో వచ్చినాం. బాగానే ఉంటుంది, కానీ కొంచెం అట్లా క్రౌడ్ ఉంటుంది. మీరు తిరువన్నామలకి అరుణాచలేశ్వర్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మన వీడియో ఎండ్ వరకు చూడండి. మన వీడియో ఒక ఎండ్లో అన్ని మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్కి రూట్ ప్లాన్ అయితే ఉంటుంది, బడ్జెట్ ప్లాన్ అయితే ఉంటుంది. ఇట్లానే వస్తారు ఇక్కడ స్కూల్ అదే టైం. బడ్జెట్ ప్లాన్ అయితే ఉంటుంది. మేము యాక్చువల్గా 300 కిలోమీటర్స్ ఎస్టిమేట్ చేసినాం. దట్ మీన్స్ 6 లీటర్స్ పెట్రోల్, ఒక 650 రూపీస్ పెట్రోల్. మేము యాక్చువల్ 400 వేసినాం. ముందే పెట్రోల్ ఉంటాయి కాబట్టి 50 ఇచ్చే మైలేజ్ వెహికల్ ఉంటే 6 లీటర్స్ పెట్రోల్ మోర్ దెన్ ఎనఫ్. యాక్చువల్గా మేము లేట్ ఇవాళ. మేము బయలుదేరిందే 2:30 అట్లా అయిపోయింది. ఎందుకు బ్రో 6 o'clock కదా లేట్ అని చెప్తున్నా అంటే, బికాస్ అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఉంటారు. బైక్ పార్క్ 2 kilometers 1.5 kilometer ముందే ఆపేస్తారు వెహికల్స్. టౌన్ లోపల మొత్తం ట్రాఫిక్ అవుతుందని పార్కింగ్ చక్కగా ఉండదు. రోడ్ మీద పెట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది. నేను వెళ్ళి మేము ఇబ్బంది పడుతున్నాం. ఎట్లా మేము లేట్గా వెళ్తున్నాం కాబట్టి మాకేమేమి ఇబ్బందులు ఉన్నాయి నేను మీ వీడియోలో అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది ఇట్లాంటి గిరి ప్రదక్షిణ పౌర్ణమికి అట్లాంటి టైంలో వెళ్ళాలనుకుంటే ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. కాకపోతే అప్పుడే ఎంజాయబుల్ ఉంటుంది. చాలా షాప్స్ ఓపెన్ ఉంటుంది. కొన్ని ఫ్రీ ఫుడ్స్ అవి ఇవి అరేంజ్ చేస్తుంటారు. మజ్జిగ అవి ఇవి ఇస్తుంటారు. డ్రింక్స్, కూల్ డ్రింక్ అన్నీ ఏం పడితే అది డొనేట్ చేసేటోళ్ళు. మీకేమైనా ఐడియా ఉంటే మీరు కూడా తప్పకుండా వచ్చి చేయండి. ఈజీయే, పెద్ద అంత మనకు తెలియని ఊరు అని ఏముండదు. చాలా వరకు హెల్ప్ చేస్తారు అక్కడ. మీరు కూడా ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే తప్పకుండా 1 day ప్రియర్గా వచ్చి మీరు ప్లేస్ అవన్నీ చూసుకోండి. లేదా మీరు చాలా దూరం, హైదరాబాద్ అట్లా దూరం నుంచి వస్తున్నారు అనుకుంటే 1 day ప్రియర్గా వచ్చినందుకు ఇక్కడ రీచ్ అయిపోతే ఇక్కడ ఆశ్రమాలు ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 100 నుంచి 500 లోపు ఉంటుంది ఒక రూమ్కి. ఆశ్రమాలు కూడా మీరు తీసుకోవచ్చు. మీరు తీసుకొని స్టే చేసుకోవచ్చు. ఇట్లా పౌర్ణమి టైంలో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి చాలా ప్రియర్గా బుక్ చేయడం బెటర్. అది ఆన్లైన్ ఉంటుందా లేదా అని నాకు పెద్ద ఐడియా లేదు. కొన్ని అవైలబుల్ ఉంటుంది రూమ్స్ కాకుండా. నార్మల్ ఇట్లా అట్లాంటివి అవైలబుల్ అంటే హాల్లో అవైలబుల్ ఉంటుంది. అట్లా ఉన్నా కూడా మీరు అడ్జస్ట్ అవుతా అంటే ఖచ్చితంగా రండి. సరే, ఈ టౌన్లో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఈ టౌన్ వెళ్ళాక వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాం. ఇక్కడ చాలా లాంగ్ నుంచి వచ్చేటోళ్ళు ట్రైన్కి వద్దాం అనుకుంటారు. కాకపోతే మీకు అవైలబిలిటీ అంటే కన్వీనియంట్ ఉందా నాకు తెలియదు. తిరువన్నామల అయితే స్టేషన్ అయితే ఉంది, అదైతే నాకు తెలుసు. రైల్వే స్టేషన్ అయితే ఉంది. చెన్నై నుంచి వచ్చేటోళ్ళకి స్పెషల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి ఈ టైంలో. ఒకటి అక్కడి నుంచి ఒక లోకల్ ట్రైన్ ఒకటి ఆపరేట్ అవుతుంది చెన్నై సెంట్రల్ నుంచి చెన్నై సెంట్రల్లో ఎగ్మోర్ అనుకుంటా. ఇక్కడ 2 ఎక్కడి నుంచో ఆపరేట్ అవుతుంది తిరువన్నామలకి. మీరు తిరుపతి, విజయవాడ, కడప, కర్నూలు ఇటువైపు నుంచి ఎక్కడ హైదరాబాద్ నుంచి రావాలంటే నేను ఒకసారి చెక్ చేసి రూట్ మ్యాప్ ఉంటే పెడతాను. ట్రైన్ నెంబర్ అండ్ రూట్ మ్యాప్. ఎక్కువ స్పీడ్ మనం తీసుకున్నాం. 70 kilometerలోనే వెళ్తున్నాం. ఇక్కడ తమిళనాడులో కొంచెం ఎట్లా పడితే అట్లా వస్తారు. కొంచెం జాగ్రత్తగా నడపాలి నడిపేటప్పుడు. వీళ్ళు ఈ సందులో నుంచి ఇటువైపు వెళ్ళేటోడు ఈ సందులో దూరుతాడు, సందులో నుంచి చక్కగా వస్తాడు.
అట్లా నువ్వు చూసుకొని రావాలి కదా అంటారు. మళ్ళీ ఏమైనా అయితే మాత్రం వెంటనే అందరూ చేరుకుంటారు. 10 నిమిషాలకంతా ఈ ఊరు వచ్చేస్తుంది. మీరు ఏం చేయలేరు ఆ టైంకి. మీరు పోలీస్ స్టేషన్ అంటే కూడా ఎవ్వరు లెక్క చేయరు ఇక్కడ. మొత్తం మీద పైసలు గుంజడానికి ట్రై చేస్తారు. సో కొంచెం మైండ్ఫుల్గా రండి, కాన్సన్ట్రేట్ చేయండి రోడ్ మీద. ఇప్పుడు ఇట్లా మాత్రం వెహికల్ స్లో కూడా చేస్తలేరు చూడండి. ఈయన అట్లా వెళ్తున్నాడు, వాళ్ళు అట్లానే పోతారు. అంతే ఉంటుంది మన జనాలు, వాళ్ళకి అంతే నాలెడ్జ్ అలవాటు అయిపోతుంది ఇక్కడ. అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కలా ఉంటుంది కదండి. అట్లానే మన ఏరియాలో కొంచెం చూసుకొని అట్లా వెళ్తాం. సిటీలో వెళ్తే ఒకలా కల్చర్ ఉంటుంది, రైడింగ్ స్టైల్స్ ఉంటుంది. అట్లా ఇక్కడ తమిళనాడులో డిఫరెంట్ ఉంటుంది. రోడ్ అయితే అదిరిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది రోడ్ అని. బాగుంది, సూపర్ ఉంది రోడ్. ఆ లాంగ్ ట్రాఫిక్ తర్వాత ఎప్పుడో ఒక ప్రెజెంట్ రోడ్ ఒకటి వస్తుంది. డాగి రైట్. గేర్ లివర్ కొంచెం ఎక్కువ పైకి ఉంది. గేర్ వేసేటప్పుడు సరిగా పడతలేదు అన్నట్టు. మళ్ళీ ఇంకోసారి పైకి అయిపోయింది ఎక్కువ. వైట్ లైన్లోకి వెళ్ళిపోం. ఇది ఈజీ ఉంటుంది, ప్యాచ్లు తక్కువ ఉంటాయి. ఇదేంది కార్లో నుంచి ఇలా, ట్రక్లో నుంచి ఇంత దుమ్ము వస్తుంది. ఎవరన్నా రావాలంటే ఇట్లాంటి ప్లేస్ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ కాదు ఎంజాయ్మెంట్, రోడ్లో కాదు, అక్కడ ఇంకా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఆ క్రౌడ్లో ఘోరం కాలు నొప్పి పెడుతుంది. అది సెకండరీ. 14 కిలోమీటర్స్ వెళ్ళాలంటే మామూలు విషయం కాదు అది అంత క్రౌడ్లో. ఏ హ్యూజ్ ట్రాఫిక్ తర్వాత మేము టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. అంటే టెంపుల్ స్టార్టింగ్ పాయింట్కి. వీడియో లెంత్ చాలా ఎక్కువ అయింది. సో పార్ట్ 2 వీడియోలో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇంకా 14 కిలోమీటర్ గిరి ప్రదక్షిణలో ఉండే టెంపుల్స్ గురించి చూద్దాం.